నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ అండ్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నానండి. ఇప్పుడు మనకి చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి మనం అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, అసలు ఈ థైరాయిడ్ వచ్చే ముందు ఏమైనా లక్షణాలు ఉంటాయా అన్నది మనం మెయిన్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, థైరాయిడ్ అనేది రెండు రకాలండి. హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్. మన ఇండియాలో వెరీ కామన్, అంటే 90% మందికి ఉండేది హైపోథైరాయిడ్. దీన్ని వేరే విధంగా ఏమంటామంటే, లావుగా అయ్యే థైరాయిడ్ని హైపోథైరాయిడ్ అంటాం. ఇంకొక 10%లో హైపర్ థైరాయిడ్ అనేది వెరీ కామన్ అనమాట. ఈ హైపర్ థైరాయిడ్ అంటే ఇది సన్నగా అయ్యే థైరాయిడ్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఇది మెయిన్గా ఆడవాళ్ళలో మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళలో కొంచెం అంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, మన ఇండియాలో ప్రతి 10 మందిలో ఒకరికి థైరాయిడ్ ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు వాళ్ళకు ఉన్నట్టు, ఎందుకంటే వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ అనేవి బయటికి కనబడవు కాబట్టి చాలామందికి తెలియదు. కానీ అట్లీస్ట్ ప్రతి 10 మందిలో ఒకరికి థైరాయిడ్, అంటే అది హైపో అవ్వచ్చు, హైపర్ అవ్వచ్చు, థైరాయిడ్ అనేది ఉండే అవకాశాలు ఉంటుంది. అసలు ఈ థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే మన బాడీ మీద యాంటీబాడీస్ మిస్డయాగ్నోస్, అంటే మన మీదే అటాక్, మన రక్తంలో యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. అవి మన మీదే అవి బయట నుంచి వచ్చే సెల్స్ అనుకొని మన మీదే అటాక్ చేయడం వల్ల వస్తుంది. కొన్ని కారణాల వల్ల, కొన్నిసార్లు అయోడిన్ డెఫిషియన్సీ, అంటే మన పూర్వీకులు అయోడిన్ లేని సాల్ట్ తీసుకోవడం వల్ల, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో, దానివల్ల కూడా ఈ థైరాయిడ్ అనేది వచ్చిందనమాట. తర్వాత నుంచి హెరిడిటరీ, వంశపారంపరంగా మన తాతకు ఉండడం వల్ల, మన తాత ముత్తాతలకి లేదా మన అమ్మమ్మలకి వాళ్ళకి ఉండడం, వాళ్ళ ద్వారా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ఇది లేడీస్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇవి మనకు థైరాయిడ్ మనకు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. మెయిన్గా ఫస్ట్ ఇది ఏ థైరాయిడ్ అనేది దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఇది T3 T4 అనేది తక్కువ, అంటే ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల మనకి వచ్చే థైరాయిడే హైపోథైరాయిడ్ అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, T3 T4 అనేది మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు, అందువల్ల దాన్ని హైపోథైరాయిడ్ అంటాం కదా. దీనిలో ఏమేమి లక్షణాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. హైపోథైరాయిడ్, ఈ 90% ఉండే థైరాయిడే హైపోథైరాయిడ్. దీనిలో ఉండే లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా ఈ హైపోథైరాయిడిజంలో ఉండే లక్షణం, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఒబిసిటీ. ఖచ్చితంగా వాళ్ళు బాగా లావుగా అవుతారు, అందుకే దీన్ని లావుగా అయ్యే థైరాయిడ్ అని అంటాం, హైపోథైరాయిడ్. రెండో లక్షణం ఏంటి అంటే, స్కిన్ డ్రై అవ్వడం కానీ, జుట్టు డ్రై అవ్వడం కానీ అన్నది వెరీ కామన్గా ఉండే సిమ్టమ్ అనమాట. ఇదే కాకుండా మూడో వెరీ కామన్ సిమ్టమ్ ఏంటంటే, వాళ్ళు ఎక్కువగా లేజినెస్ అన్నది ఎక్కువ ఉంటుంది. పొద్దున్న లేచిన వెంటనే బాగా బద్ధకంగా విరుచుకోవడం కానీ, లేవడానికి ఇబ్బంది పడడం, లేదా బాగా వీక్నెస్ అని కంప్లైంట్ చేయడం అనేది ఉంటుంది. వీళ్ళేంటంటే తక్కువ తింటారండి, అంటే తినేది తక్కువే కానీ బాడీ అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది, అంటే ఎక్కువ లావుగా అవుతూ ఉంటారు అనమాట. ఇదే కాకుండా వాళ్ళు చలిని అంత తొందరగా తట్టుకోలేరు. అంటే ఇంత మామూలుగా ఏమవుతుంది, లావుగా ఉండేవాళ్ళు చలిని తట్టుకుంటారు, కానీ థైరాయిడ్లో లావుగా ఉండేవాళ్ళు చలిని తొందరగా తట్టుకోలేరు. లేదా గొంతు దగ్గర వాపు రావడం కానీ, ఇంకా ఇంకొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కొంతమందిలో ఈ బరువు అనేది పెరుగుతారు కానీ హైట్ పెరగరు, అదొక లక్షణం ఉంటుంది. ఇంకా జాయింట్ పెయిన్స్ కంప్లైంట్ కానీ, ఎక్కువ అంటే డిప్రెషన్ అనేది వీళ్ళు ఎక్కువగా కనబడే సిమ్టమ్ అనమాట. ఈ సిమ్టమ్స్ అన్నీ హైపోథైరాయిడ్, అంటే లావుగా అయ్యే థైరాయిడ్లో ఉండేవి. ఈ హైపోథైరాయిడ్లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, T3 T4 అనేది తగ్గుతుంది, కానీ TSH అనేది పెరుగుతుంది అనమాట. ఈ TSH ఎందుకు పెరుగుతుందంటే, మనకి ఇక్కడ నుంచి T3 T4 అనేది తక్కువ ఉండడం వల్ల రక్తంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టిమ్యులేట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది కాబట్టి TSH పెరుగుతుంది అనమాట. సో మనకి TSH పెరిగింది కదా అని మనం హైపర్ థైరాయిడ్ అనుకోకూడదు, ఇది హైపోథైరాయిడ్. దీనికి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది లైఫ్ లాంగ్ తీసుకోవాలండి. సగం ఇర్రెగ్యులర్గా తీసుకొని మనకి నార్మల్ అయిపోయింది కదా అని ఆపేసేయడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు, లేదా హోమియోపతి ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఈ హైపోథైరాయిడ్ అనేది తగ్గదు. దీనికి ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్.
కానీ హైపర్ థైరాయిడ్ మనం లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. 9 నుంచి 16 నెలలు వాడి ట్రీట్మెంట్ ఆపేసేయచ్చు. లేదా తగ్గకపోతే అయోడిన్ 131 అని చెప్పి మనకి ఇంజెక్షన్స్, అదే అయోడిన్ ఎబ్లేషన్ అంటాం, దాని ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. అందుకే మనం హైపర్ థైరాయిడ్ని గ్రేవ్స్ డిసీజ్ అంటాం. అసలు ఈ హైపర్ థైరాయిడ్లో ఏమేమి లక్షణాలు అంటే ముందుగా మనకి ఏమేమి లక్షణాలు ఉంటాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఏముంటాయి, లేదా మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి హైపర్ థైరాయిడ్ అని మనం ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది. మెయిన్గా ఈ హైపర్ థైరాయిడ్లో ఏమవుతుందంటే T3 T4 అనేది పెరుగుతుంది, TSH అనేది తగ్గుతుంది. అంటే ఇవి మన బ్లడ్లో వాల్యూస్ అనమాట. ఈ T3 T4 TSH అనేది థైరాయిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు వస్తుంది. ఈ TSH అనేది తగ్గుతుంది. సో మెయిన్గా ఏ సిమ్టమ్ ఉంటుందంటే దీనిలో బరువు అనేది తగ్గుతారండి, అంటే వెయిట్ లాస్ బాగా అవుతారు, కానీ ఆకలి ఫుల్గా ఉంటుంది. అంటే ఫుడ్ అనేది బాగా తీసుకుంటాడు కానీ బరువు అనేది పెరగరు హైపర్ థైరాయిడ్లో. ఇదే కాకుండా వాళ్ళకి ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి, వేడిని తట్టుకోలేరు. బక్కగా ఉంటాడు కానీ వేడిని అస్సలు తట్టుకోలేరు. లైక్ ఎక్కువ ఫ్యాన్ కానీ ఏసీలో ఉండాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారనమాట, వేడిని తట్టుకోలేరు. ఇంకా మోకాల దగ్గర వాపులు రావడం కానీ, లేదా కళ్ళు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. దాన్ని ఎగ్జాప్థాల్మస్ అంటాం. అంటే కళ్ళు అనేవి పెద్దగా అయినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇవే కాకుండా గుండె దడ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. పొద్దున్న లేచిన వెంటనే పాల్పిటేషన్స్ అంటారు, గుండె హార్ట్ రేట్ బాగా ఫాస్ట్గా, వీళ్ళకి ఎప్పుడు కూడా హార్ట్ రేట్ అనేది 90 నుంచి 100, 110, 120 పైనే ఉంటుంది. హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఇంకా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు హైపోథైరాయిడ్లో మోషన్ అనేది అవ్వదు, అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. వేరేజ్ హైపర్ ఇప్పుడు ఈ సన్నగా థైరాయిడ్లో ఫ్రీక్వెంట్గా మోషన్, తిన్న వెంటనే మోషన్ వెళ్ళడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇంకొకటి నిద్ర అనేది తక్కువ ఉంటుంది. యాంగ్జైటీ అంటే ఆత్రం, ఏదో సంథింగ్ టెన్షన్, ఇది చేయాలి అది చేయాలి అన్నట్టు టెన్షన్ పడడం, మాటికి చేతులు వణుకుతూ ఉంటాయి, చేతులు వణకడం కానీ, వీక్నెస్ కానీ, ఇలాంటివన్నీ హైపర్ థైరాయిడ్లో వెరీ కామన్ అనమాట. రెండిటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్కి అయోడిన్ ఇస్తాం, అది ట్రీట్మెంట్ అనేది మనం 25 నుంచి స్టార్ట్ చేసి 100, 150, 200 mcg, 250 mcg వరకు ఇస్తాం. అప్పుడు కంట్రోల్ అయిపోతే T3 రేడియో ట్రై అయోడోథైరాయిడ్ కూడా ఇస్తాం అనమాట. ఈ హైపర్ థైరాయిడ్ మనం 9 months to 14 months ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే కార్బిమజోల్ అని చెప్పి టాబ్లెట్ ఉంటుందండి, 10 mg. ఇది తిన్న తర్వాత పెట్టుకుంటాం, హైపోథైరాయిడ్ తినక ముందు పెట్టుకుంటాం. డాక్టర్ వాల్యూస్ బట్టి T3 T4 TSH వాల్యూస్ బట్టి ఎంత డోస్ ఇవ్వాలి అన్నది డాక్టర్ డిసైడ్ అవుతారు. దీనికి ట్రీట్మెంట్ పర్మనెంట్గా వాడాల్సిన అవసరం లేదు, 9 నుంచి 14 నెలలు వాడి ఆపేస్తే సరిపోతుంది. చాలామంది చేసే తప్పులు ఏంటి అంటే థైరాయిడ్లో అంటే మందులు వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అంటారు. లేదా చాలామంది తప్పులు ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్ అయిందని హైపోథైరాయిడ్ ఏదైతే ఉందో లావుగా థైరాయిడ్లో ఆపేస్తూ ఉంటారు. తర్వాత అది TSH లెవెల్స్ 100, 70 చాలా ఎక్కువకి అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు వస్తారు. అది హైపోథైరాయిడ్లో చేసే తప్పు. హైపర్ థైరాయిడ్లో ఏంటంటే ట్రీట్మెంట్ కంటిన్యూగా 9 to 14 months వాడి ఆపేయకుండా అలా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకొని మర్చిపోతూ ఉంటారు. అంటే మర్చిపోవడం అంటే ఇది లైఫ్ లాంగ్ వాడుకోవాలి కదా అని చెప్పి లైఫ్ లాంగ్ అదే ట్రీట్మెంట్ వాడుకుంటూ ఉంటారు. లేదా ప్రెగ్నెన్సీలో కూడా హైపర్ థైరాయిడ్లో కార్బిమజోల్ అనే టాబ్లెట్ వాడకూడదు, లేదా అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారనమాట. సో మనకి కార్బిమజోల్ ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు, PTU ప్రొపైల్ థయోరాసిల్ అనేది వాడాలి. ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇంకొకటి మనం అసలు ఇంకా చేసే తప్పులు కానీ, లేదా ఎందుకు థైరాయిడ్ అన్నది కంట్రోల్ అవ్వట్లేదు అన్నది కూడా మనం తెలుసుకుందాం అండి. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, ఈ ఇర్రెగ్యులర్ మెడిసిన్ వాడడం వల్ల కూడా మనకి ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్ అవ్వదు. ఇవి కూడా మనం ఇర్రెగ్యులర్ మెడిసిన్ అంటే ఇప్పుడు మనం మెడిసిన్ ఆపేసిన వెంటనే అప్పుడే మనకి థైరాయిడ్ పెరగాలని లేదండి. మినిమం 5 to 6 weeks టైం పడుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ ఒక 1 month చెక్ చేసుకొని ట్యాబ్లెట్స్ ఆపేసాం కదా ఇంకా ఏమీ అవ్వలేదు కదా అని అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ట్యాబ్లెట్ ఆపిన వెంటనే మనకి అది పెరగదండి. మినిమం 6 weeks తీసుకుంటుంది, అంటే 6 వారాల వరకు అది పెరిగే అవకాశం ఉండదు. మా అయితే కొంచెం చేంజెస్ ఉంటాయి, వీళ్ళు తగ్గిపోయింది కదా అని వదిలేస్తారు. కానీ అది కాదు, అది 6 weeks తర్వాత మెల్లగా 0.111 అంటే 1 mcg అలా మెల్లగా పెరుగుతూ ఉంటుంది అనమాట థైరాయిడ్ ఎప్పుడు కూడా.
ఏది హైపోథైరాయిడ్లో. సో అదొక తప్పు. ఇంకొకటి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునే ముందు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఇవి హార్మోన్ ట్యాబ్లెట్స్ కాబట్టి అలా ఎప్పుడు కూడా మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకూడదు. అంటే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. సో మనం ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే థైరాయిడ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు 100% పనిచేసే థైరాయిడ్ ట్యాబ్లెట్ 70%, అంటే 100 mcg ట్యాబ్లెట్ వాడుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అయోడిన్ ట్యాబ్లెట్ 70 mcg వాడుతున్నట్టు అనమాట. సో మనం లేచిన వెంటనే గ్యాస్ ట్యాబ్లెట్ కంటే ముందు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకోవాలి. అరగంట వరకు ఏమీ తినకూడదు, లైక్ పాలు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ, పళ్ళు కానీ ఏమి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న అరగంట వరకు ఏమీ తీసుకోకూడదు. ఇంకొకటి ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ ఎప్పుడు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్తో వేసుకోకూడదు. అంటే ఇవి వేసుకొని తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇప్పుడు 100 mcg థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుందో అది 60 mcgతో సమానం. దానివల్ల కూడా మనకి థైరాయిడ్ అన్నది కంట్రోల్లో లేకపోవచ్చు. సో మనం వాడే నేను బెస్ట్ టైం ఏంటి అంటే పొద్దున్న లేచిన వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకోవడం. మీరు బ్రష్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫస్ట్ అయితే ఆ ట్యాబ్లెట్ వేసుకొని మినిమం గ్యాప్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ మినిమము, 1 hour అయినా నో ప్రాబ్లం. ఇంకా ఇవే కాకుండా ఈ ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు తగ్గుతుందంటే ఎండలో ట్యాబ్లెట్ పెట్టేటప్పుడు కూడా, అంటే బాగా వేడిలో కూడా ట్యాబ్లెట్ పెట్టడం, ఎండ తగలడం వల్ల కూడా ఆ ట్యాబ్లెట్ ఎఫిషియన్సీ అనేది 100 నుంచి 90, 80, అంటే 100 mcgది 80 mcg అలా ఎఫిషియన్సీ పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా చేసే తప్పు ఏంటంటే చాలామంది ముఖం కడుక్కొని వచ్చేసి ట్యాబ్లెట్ ఆ వాటర్ చేతుల మీద ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. ఎప్పుడు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్, ఈ అయోడిన్ ట్యాబ్లెట్ అనేది హార్మోన్ పిల్. మనం చేతి మీద పెట్టుకోవడం కానీ లేదా వాటర్ మీద పెట్టుకోవడం వల్ల దాని ఎఫిషియన్సీ సగానికి సగం పోతుంది. సో మనం దాన్ని మ్యాక్సిమం ఆ ట్యాబ్లెట్ని వీలైతే డైరెక్ట్గా వేసుకోవడానికి చూడండి. అంటే ఇప్పుడు కొన్ని డబ్బాలు వస్తున్నాయి, డైరెక్ట్ హోల్ పెట్టి ఒకసారికి ఒకటే ట్యాబ్లెట్ ఇట్లా అంతే, ఒక ట్యాబ్లెట్ పడుతుంది, మనం తీసేసుకోవాలి. దాన్ని చేతితో పట్టుకోవడం, చేతిలో పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి అప్పుడు మనం డోస్ పెంచాలా వద్దా అన్నది మన డాక్టర్ గారు డిసైడ్ అవుతారండి. సో ఇలాంటి తప్పులు ట్యాబ్లెట్లు వాడేటప్పుడు ఎప్పుడు కూడా చేయరాదు. థ్యాంక్ యూ.